ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది దేవుళ్ళు క్లీన్ చేయడం అండి. సో దేవుళ్ళు నాకు చాలా సిల్వర్ సామాన్ ఎక్కువగా ఉంది కదా, సో సిల్వర్ ఆర్ట్ చిన్న చిన్న విగ్రహాలు, సో వాటిని క్లీన్ చేసుకోవడం ఈజీగా అని చెప్పి నేను ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను. నేను ఒక ఐటమ్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. ఒక ఐటమ్ పూజా సామాగ్రిలోనే తీసుకున్నాను నేను. సో దాంతో ఎలా క్లీన్ చేయాలని మీకు ఒకసారి నేను చూపిస్తానండి. నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయింది. ఈ వీడియో చూసిన ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన రేట్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మట్టుగా ఈ దేవుళ్ళు ఎప్పుడైనా మనం ఇలాంటి వాటితో క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్స్కి మనకి కంపల్సరీగా గ్లౌజెస్ ఉండాలండి. వీలైతే మాస్క్ కూడా మౌత్కి పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చిన్న యాసిడ్ అనేది కలుస్తుంది. ఇంటర్నల్గా వాళ్ళు ఎంత యాసిడ్ కలదు అన్న చిన్నదైతే కలుస్తుందండి. సో అది మనకి లోపలికి వెళ్ళకుండా మనం ప్రొటెక్ట్ చేస్తుంది మాస్క్. ఇది నేనైతే మాస్క్ పెట్టుకున్నాను, అట్ ద సేమ్ టైం గ్లౌజెస్ కూడా వేసుకున్నానండి 2. సో మీకు నేను చూపిస్తున్నాను. నేను ఈ గ్లౌజెస్ వేసుకొని మీకు ఒకటి చూపించాను. ఇది ఏంటి అంటే లిక్విడ్ నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. గాడ్ డాట్స్ అండి ఇది. సో సిల్వర్ లాంగ్ టైమ్గా పాలిష్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇది నేను తెప్పించుకున్నాను ఆన్లైన్ నుంచి. సో ఇది కొంచెం పింక్ కలర్లో ఉంది. సో మొత్తం అంతా కొంచెం టికీగా ఉంది కూడా. సో ఈ లిక్విడ్ అంతా మన సిల్వర్ ఆర్టికల్స్ అన్నిటికీ ముందు అప్లై చేసేయాలి. సో అప్లై చేసేసి వదిలేయాలి, ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. సో నేను ఏం చేశానంటే స్టార్టింగ్ మొత్తం ఫస్ట్ ఈ దేవుడి విగ్రహాలన్నీ తీసేసి వీటికి ముందు అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను. తర్వాత పీట, నెక్స్ట్ ఫోటో ఆర్టికల్స్, నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, కొంచెం మాలలు గట్ట, అవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో చిత్రపటాలు కూడా వీటన్నిటిని కూడా క్లీన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ 2 నేను యూజ్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా యూజ్ చేసుకుని చాలా మంచిది. ఏంటి అంటే కొంచెం గంగాజలం అనేది మీకు పూజా సామాగ్రి షాప్స్లో దొరుకుతుందండి. సో గంగాజలం, కొంచెం రోజ్ వాటర్, ఇది కొంచెం అది కొంచెం 2 కలిపి సో మెత్తటి సాఫ్ట్గా ఉన్న క్లాత్ అనేది తీసుకు, సో ఆ సాఫ్ట్ క్లాత్ మెత్తగా మనం తుడిచేసుకోవడమేనండి. అందులో ముంచేసుకొని ఆ వాటర్లో ముంచుకొని మొత్తం అంతా పటాలని ముందు వైపు వెనక వైపు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఉంటాయి కదండి మాలలు, అది జడలు గట్ట, అవన్నీ అదే క్లాత్ తోటి మనం జస్ట్ రబ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దేవుడికి వేసిన డ్రెస్సెస్ కూడా కొంచెం కడిగేసి ఉతికేసి సైడ్కి ఆరబెట్టుకున్నాను. కొన్ని మీకు క్యాప్చర్ చేయడం అవ్వలేదండి, ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది కూడా వీడియో. ఇది ఈ రకంగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు
ఏంటి అంటే ఇది సిల్వర్ పాలిష్ చాలా టైం అయిపోయింది కదా. సో ఇక్కడ నేను 2 రకాలుగా యూజ్ చేశానండి. నేను ఫస్ట్ మళ్ళీ అగైన్ గ్లౌజెస్ వేసుకొని బ్రష్కి కొంచెం మనం అంటే కొన్ని మూలలకు వెళ్ళాలంటే బ్రషెస్ అనేవి యూజ్ చేయాలండి. మనం యూజ్ చేసిన బ్రషెస్ కాదు, కొత్త బ్రష్ యూజ్ చేసుకోవాలి. దానికి మన క్లాత్ అనేది కట్టుకొని దాంతో రబ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ప్లేట్లు అయితే చేతితో కూడా రబ్ చేయొచ్చండి. మీకు రెండు చిన్న ఆర్టికల్స్ చేసి చూపించాను క్లాత్ తోటి. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి పాలిష్ నాకు మంచిగా షైనింగ్ రావాలని చెప్పి నేను రూబరీ కూడా యూజ్ చేసుకున్నానండి. సో రూబరీ కూడా కొంచెం ప్లేట్లో వేసుకొని దాంతో బ్రష్లో స్టవ్ ముంచి డిప్ చేసి అన్నిటికీ రబ్ చేసేసాను. సో ఈ పద్ధతి అయితే చాలా బాగుందండి. చాలా బాగా మంచి తెల్లగా వచ్చింది. మీకు లాస్ట్లో వీడియో అది కూడా నేను చూపిస్తానండి. నేను అంటే 2 కలిపి ముందు అప్లై చేసి కొంతసేపు వదిలేసాక రూబరీతో మనం అలా రబ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇవంతా చేసేసుకొని నీట్గా మళ్ళీ ఒక క్లాత్ మీద వేసేసుకొని మీకు అదంతా లాస్ట్ టైం కూడా చూపించాను. ఒక పెద్ద క్లాత్ మీద వేసేసుకొని అన్నిటిని నీట్గా శుభ్రం చేసేసుకొని సో చిత్రపటాలకి అన్నిటికీ అలంకారం చేసేసుకున్నానండి. సో చేసేసుకొని పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నానండి నేను. మీకు అది కూడా ఒకసారి లాస్ట్లో నేను చూపిస్తాను. సో మందిరాన్ని ఏ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ మీరు మాలలన్నీ చూస్తే అమ్మవారి ఫోటోలు మాలలు వేయలేదండి, బాగా పాడైపోయాయి. సో మళ్ళీ తీసుకుందాలని చెప్పి ఓన్లీ ఉన్న తులసి మాల ఒకటి లక్ష్మీదేవి ఫోటోకి, రుద్రాక్షి మాల శివుడి ఫోటోకి, భవానీ మాల ఉంటుంది కదండి అది లలితాదేవి అమ్మ ఫోటోకి వేసేసుకున్నాను. నేను ఉన్నవన్నీ చిన్న ఆర్టికల్స్ డెకరేషన్ అలంకారం చేసేసాను నేను. ఇప్పుడు వీలైతే చిన్న మాలలు అనేవి తీసుకుంటానండి. శ్రావణ మాసం కల్లా తీసుకుందామని చూస్తున్నాను నేను. నాకేది ప్రోడక్ట్ బాగా నచ్చిందండి. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. సో కొంచెం వేగంగా పని అయిపోవాలి అంటే సో ఇలాంటివి యూజ్ చేసుకుంటే వేగంగా పని అవుతుంది. చాలా బాగుంది కూడా.
చూసారు కదండి వీడియో. సో ఈ రకంగా అందరూ దేవుళ్ళ నుంచి శుభ్రం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను.